షార్ట్ ఫిల్మ్స్‌లో మీ కెరీర్ స్టార్ట్ చేసే కంటే ముందు అంటే 18 ఏజ్‌కి స్టార్ట్ చేశా హ్మ్. అని చెప్పేసి అన్నారు. హ్మ్. సో, అసలు సినిమా వైపు మీరు జర్నీ ఎళ్ళాలని ఎందుకు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి కొంచెం చదువు అవ్వలేదండి. లక్కీగా ఇంటర్ ఫెయిల్ అయ్యాను. సో, ఓకే. తర్వాత అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఈ డాన్సు, ఈ కల్చరల్ యాక్టివిటీస్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉండేవాడిని. హ్మ్. సో, ఇంగా ఎందుకో ఒకసారి ట్రై ఇద్దాం అని డ్యాడీకి చెప్పంగానే ఇమ్మీడియేట్‌గా డ్యాడీ కూడా ఒప్పుకున్నారు. సరే ఎళ్లి వెంటనే? చూడు వెంటనే. ఓకే. వాళ్ళు హార్డ్లీ 1, 2 డేస్ డిస్కషన్ జరిగింది ఇంట్లో అంతే. సరే చూద్దాం అసలు ఈడేం పీకుతాడని మరి ఆయన కూడా ఏమనుకున్నాడేమో. సో, ఇమ్మీడియేట్‌గా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే ఇంకా నేను అప్పుడు బ్యాగ్ సర్దుకుని రోడ్ ఎక్కాను. అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు అసలు? ఇంక అంటే ఆయనకి అర్థమైంది ఈడికి చదువు అవ్వట్లేదు. సరే ఏదో ఉంది. ఇంకా పాయింట్‌లో నమ్మాడు అంతే. ఓకే. హ్మ్. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి అనేది ఉండేదా? ఉంది. ఎప్పుడు అంటే ఇది మీరు యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మాది థర్డ్ జనరేషన్ అండి ఓకే. ఇండస్ట్రీలో. మా తాతగారు భీమవరంలో సినిమా హాల్ మేనేజరు. ఓకే. ఏం థియేటర్? శ్రీనివాస్ మహల్. ఓహ్! శ్రీనివాస్ మహల్ మేనేజర్ ఆయన. మా ఫాదర్ వచ్చి ఆర్ట్ డైరెక్టర్ అండి. సో, అంటే చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో కన్నా కూడా డ్యాడీతో పాటు సెట్‌ల్లోనూ ఓకే. అలాగా. బట్ ఎక్కడ కూడా రికమెండ్ చేసేవాడు కాదు ఆయన. నేను నీకు నిజంగా విషయం ఉంటే వస్తది అవకాశం. నేను రికమెండ్ చేసినంత మాత్రం రాదు నీకు. హ్మ్. సో, అలాగా వదిలాడు ఆయన. ఓకే.